రఘురామకృష్ణరాజు కేసులో నిందితుడిగా ఉన్న తులసీబాబుకి జగన్ ప్రభుత్వం 48 లక్షల రూపాయలు లీగల్ ఫీజుగా చెల్లించిందట. ఎందుకు చెల్లించింది? ఆయన్ని జగన్ ప్రభుత్వం లీగల్ అసిస్టెంట్ టు సిఐడి అని పెట్టుకున్నదట. పెట్టుకుంటూ ఉత్తర్వులు ఇచ్చింది. తులసీబాబు ఏమిటి, సిఐడికి లీగల్ అసిస్టెంట్ ఏమిటి అని ఆశ్చర్యపోవద్దు. అప్పుడు సిఐడికి చీఫ్గా పివి సునీల్ కుమార్ ఉన్నారు. ఆయనకి తులసీబాబుకి విడదీయరాని బంధం ఏదో ఉంది. అందువల్లనే రఘురామకృష్ణరాజుని అరెస్ట్ చేసి తీసుకొచ్చినప్పుడు కూడా సిఐడి ఆఫీస్లో అర్ధరాత్రి పూట ఈ తులసీబాబే నా మీద ఎక్కి నా గుండెల మీద కూర్చొని నన్ను చంపడానికి ప్రయత్నించాడు పివి సునీల్ కుమార్ ఆదేశాల మేరకు అని కూడా రఘురామకృష్ణరాజు గారు ఆరోపిస్తున్న విషయం తెలుసు. అంత సాన్నిహిత్యం ఉంది సునీల్ కుమార్ గారికి ఈ ప్రైవేటు వ్యక్తి అయిన తులసీబాబుకి. ఇంతకు విశేషం ఏంటంటే ఈ తులసీబాబు అసలు ఎప్పుడూ కూడా లీగల్ ప్రాక్టీస్లో లేడు. ఆయనకి లీగల్ డిగ్రీ మాత్రం ఉన్నట్లుంది, కానీ ఆయన ఎన్నడూ న్యాయవాదిగా ప్రాక్టీస్ చేయాల. మరి ఏ బేసిస్ మీద సిఐడికి లీగల్ అసిస్టెంట్గా తులసీబాబుని నియమించారో తెలియదు. రఘురామకృష్ణరాజు గారు చెప్పేదాన్ని బట్టి ఈ తులసీబాబుని 2020 అక్టోబర్ 6వ తేదీన లీగల్ అసిస్టెంట్గా నియమించారట. కానీ ఈ తులసీబాబు యాక్చువల్గా ఏపీ బార్ కౌన్సిల్లో న్యాయవాదిగా నమోదు చేసుకున్నది 2021 అక్టోబర్లో అని చెప్తున్నారు. మీరు బార్ కౌన్సిల్లో నమోదు చేసుకోకుండా ప్రాక్టీస్ చేయడానికి కూడా లేదు. అంటే ఈయన నియమించిన తర్వాత ఎందుకైనా మంచిది అని చెప్పి ఒక ఏడాది తర్వాత బార్ కౌన్సిల్లో నమోదు చేసుకున్నాడు అన్నమాట. అయినా సిఐడికి లీగల్ అసిస్టెన్స్ ఇచ్చేంత చట్ట నైపుణ్యం, లీగల్ ఎక్స్పర్టీజ్ తులసీబాబుకు ఉన్నదా? ఏ విధంగా నిర్ధారించారు అది పివి సునీల్ కుమార్ గారు అప్పట్లో తెలియదు మనకి. విశేషం ఏంటంటే 12 కేసులు సహకరించాడు సిఐడికి అని చెప్పి 48 లక్షల రూపాయలు ఫీజు ఇచ్చారట. హైకోర్టులో సిఐడి కేసుల ట్రయల్ కోసం అసిస్టెన్స్ కోసం ఈయన్ని నియమిస్తున్నాం అని చెప్పి ఉత్తర్వులు ఇచ్చారట. ఇక్కడ విశేషం ఏంటంటే రఘురామకృష్ణరాజు గారు కూడా చెప్పారు ఈ మాట. వాస్తవానికి సిఐడి క్రిమినల్ కేసులు హైకోర్టులో కాదు విచారించేది, అవి కింది కోర్టులో విచారిస్తారు. అప్పీల మీదనే హైకోర్టుకు వెళ్తాయి. కాబట్టి సాక్ష్యాలు ప్రవేశపెట్టడం, యాక్చువల్గా విచారణ చేయడం ఇవన్నీ కూడా కింది కోర్టులో జరుగుతాయి. మరి హైకోర్టులో ఈ క్రిమినల్ కేసుల సిఐడి కేసుల ట్రయల్ కోసం నియమిస్తారని ఎట్లా పేర్కొంటారు? అది పరస్పర విరుద్ధం కాదా? హైకోర్టులో వీటి ట్రయలే ఉండనప్పుడు ఆ ట్రయల్ కోసం ఈయన అసిస్టెంట్ అని ఆ పేరుతోటి ఈయనకు డబ్బులు పే చేయటము ఇవన్నీ ఎట్లా జరిగినాయి? ట్రయల్లో అసిస్టెన్స్ పేరుతోటి మొత్తం ₹1 కోటి ఈ విధంగా కాజేశారు, దీని మీద పూర్తిగా విచారణ చేయండి అని చెప్పి ఇప్పుడు రఘురామకృష్ణరాజు ఏసీబీకి ఫిర్యాదు చేశారు. అందులో తులసీబాబు రోల్ ఏమిటి, ఆయన ఎట్లా అపాయింట్ అయ్యాడు, ఆయనకి ఏ బేసిస్ మీద 48 లక్షల రూపాయలు చెల్లించారు, వీటన్నిటిని వెలికి తీయండి అని చెప్పి ఈయన కంప్లైంట్ ఇచ్చాడు. ఇప్పుడు ఏసీబీ వాళ్ళు ఏం చేస్తారో చూడాలి దీని మీద. ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఒకటే, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎట్లా ఇష్టారాజ్యంగా ఉండేది అని చెప్పటానికి ఇదొక ఉదాహరణ మాత్రమే.